10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయి. అన్నీ మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75,000-80,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది, శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి.